తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు బాయ్, వస్తున్నాడు. It's laughing time. వైసీపీ అధినేత జగన్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. మీరు నన్ను క్షమించాలి. అసలు ఏం జరిగిందండి? ఏం జరిగింది? జగన్ వెళ్తున్న కాన్వాయ్ ఓ వృద్ధుణ్ణి ఢీకొట్టింది. తొక్కుకుంటూ పోవాలి, ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలి. దీంతో ప్రస్తుతం వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన పడి ఉన్న వృద్ధుణ్ణి వైసీపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ పట్టించుకోలేదు. ఏం సైకోగలరా మీరు? ఎన్నిసార్లు గుర్తారా కార్ని? రోడ్డు పక్కన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వృద్ధుణ్ణి స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సింగయ్య మృతి చెందాడు. దీంతో సింగయ్య బంధువులు స్థానికులు జగన్ వైసీపీ నాయకుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. జీవితంలో నువ్వింకా మారవా? మారను. కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్క రూపాయలు చెప్తున్నా నేను ఇవాళ. ఇదిగో నాతో పెట్టుకోవద్దు, నేను ఎంతగానో నాకే తెలీదు. నాకు తెలుసు మామా. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. చెత్త మనుషులు, చెత్త బతుకులు, పచ్చసిన అంబోతుల్లా తయారయ్యారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నా పేరు కల్లం కృష్ణారెడ్డి. 6 అడుగులు ఎత్తు, 62 కేజీలు బరువు. ఇది మాత్రమే 6 feet హైట్. ఊరికే తాడి పెరిగినట్టు పెరిగావురా. చెంచా మోసం లేదు. నువ్వు పెద్ద పుడింగివరా. నీ ఫేస్ గ్లామర్, కొట్టానంటే మొహం చెట్టు అయిపోద్ది. నువ్వు నీ జుత్తు చేతిలో ఆ కట్టు, క్వాలిటీ లేని పెంపకం. ఇది ఎలా కాకపోతే ఇంకెలా తయారవుతాడు? చూడు అవతారం చూడు. చదువుకునే వాటమేనా ఇది? ఆ ఏడిసేవలే, నీ అవతారం చూసుకున్నావా? మీద చొక్కా లేకుండా కింద లుంగి ఎత్తు కట్టుకుని నడి రోడ్డు మీద కొట్టుకుంటా అన్నొస్తున్నాడు. మంచి రోజులు వస్తున్నాయి, ఏం చెప్పండి? ఎవరా మీరు ఇలా ఉన్నారేంటి? ఇప్పుడు పార్టీ ఉందని పిలిస్తే వచ్చావన్నా? చిచ్చి అర్థమైందిలే. ఇలా మూలపోయి ఎవడో కనపడకుండా ఉంచండి. పార్టీ అయిపోయిందా మిగిలిన తిని పోతురుగానే. ఎలానే తగలగలే దొరగలే. రక్తం దాకేస్తా. అరాచకం సృష్టిస్తూ ముందుకు వెళ్తున్నారు. సారీ. ఆశీర్వదించండి మావయ్య. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్. నా డబ్బులు తప్పేశారు. చివరికి ఉంగరాలు వజ్రాలు ఉండడానికి అది ఎవరు అచ్చైపోతారండి. నీ అమ్మ
ఏదో తేడాగా ఉందేంటి? చూసుకోబల్లా అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? నేనొక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు మీరు. రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు మరణించారు. ఆయన ఉప సర్పంచ్, వైఎస్ఆర్సీపీ కార్యకర్త. ఎస్ఆర్సీపీ అన్న, జగన్ అన్న ప్రేమ, అభిమానం. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని దాదాపు 30 కోట్ల రూపాయల వరకు బెట్టింగ్ కు పాల్పడి నగదు చెల్లించి తీవ్రంగా నష్టపోవడంతో ఉప సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకుని పోలీసుల వేధింపులతో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇది పోలీసులు చేసిన హత్య అని అన్నారు. ఇక్కడ చూడండి, జూన్ 4 ఎవరు ముఖ్యమంత్రి అప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు. వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. జూన్ 5 ఎవరు ముఖ్యమంత్రి? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన హాస్పిటల్లో చేర్పిస్తే ఎప్పుడు చనిపోయారు? 2024 జూన్ 9 నాగమల్లేశ్వరరావు మరణించారు. దీనికి మీరు ఏమంటారు సార్? నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ఊరుకోవాలడు. సారీ ఆయన బెట్టింగ్ కి పాల్పడింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఆయన బెట్టింగ్ ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఆయన ఆత్మహత్య చేసుకునింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. మధ్యలో రెడ్ బుక్ యాడ్ నుంచి వచ్చింది, మధ్యలో పోలీసుల ఒత్తిడి యాడ్ నుంచి వచ్చింది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.